మరి బ్రహ్మానందం ఇవ్వడానికి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల సందేశం విందాం మనం. సో ఇద్దరు శాస్త్రవేత్తలు మనతో పాటు ఉన్నారు. ఎవరో తెలుసా అండి? వారు కళల గురించి చెప్తారండి. కళలు ఉన్నాయి అందరికీ కళలు. రాత్రి వచ్చిన కళ కాదండి ఓయ్, రాత్రి అందరికీ కళలు వచ్చాయి కదా. నాకైతే పొద్దున్నుండి ఈ స్టేజే గుర్తొస్తుంది నాకు. రాత్రి పడుకుంటే మా మేడంతో ఆగండి నెక్స్ట్ అని చెప్తున్నానట. ఒకసారి గట్టిగా చెప్పకూడదు మన కళలకి. ఆ కళలు కాదు, జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ప్లస్ మన కళలు ఎలా నేర్పిస్తాయో చెప్పారు కదా, వారి గురించి. మరియు ఇంకొక శాస్త్రవేత్త ఉన్నారు, జక్కా పద్మ గారు మరియు వంశీ కిరణ్ గారు. వారి ఏవీస్ చూసి వారిని ఆహ్వానించుకుందాం. చప్పట్లతో ఏవిని ఆహ్వానిద్దాం. కళల శాస్త్రం వినడానికి ఈ మాత్రం చప్పట్లు చాలా. కళల శాస్త్రం శాస్త్రజ్ఞులకి ఇంత చాలా, ఇంకా గట్టిగా చప్పట్లతో ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ పిఎంసి. నాకు కూడా తెలియదు అన్ని చేశానని. సో ఈరోజు ఒక చక్కటి అవకాశం దొరికింది. గద్దర్ గారి యొక్క పాటలతో అందరూ బాగా పైకి వెళ్ళారు. ఇప్పుడు ఏం అర్థమవుతుందో ఏం చెప్పాలో, ఎంత పెద్ద పనిష్మెంట్ ఇది. ఎందుకంటే పెద్ద పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి జ్ఞానం అంటే చాలా కష్టం. ఏదేమైనా నాకు ఇప్పుడు అనిపిస్తుంటుంది, ధ్యానం చేసేవాళ్ళు, క్లాసులు వినేవాళ్ళే దేవుళ్ళు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కో డైమెన్షన్ ఉంటుంది. ఒకళ్ళు ఒక సబ్జెక్ట్ చెప్తారు, ఇంకోళ్ళు ఇంకో సబ్జెక్ట్ చెప్తారు. అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి. అది ఎలా వింటున్నారు పొద్దున్నుంచి సాయం దాకా అలాగా కూర్చొని అని అనిపిస్తుంటుంది. అందుకే పత్రికారు అంటారు మై డియర్ గాడ్స్ అంటారు, ధ్యానంలో చూపించి. చెప్పలు కొడదాం ధ్యానులు అందరికీ. సో ఈరోజు నాకు ఇచ్చిన అంశం స్పిరిచువల్ సైన్స్. స్పిరిచువల్ సైన్స్లో మెయిన్ పాయింట్స్ 4 తీసుకున్నాం ఈరోజు. ఉపనిషత్ మహావాక్యాలు ఉన్నాయి 4. 4ట్లో అహం బ్రహ్మాస్మి మొదటిది. చెప్పలు కొడదాం, అద్భుతమైన వాక్యం ఇది. అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మస్వరూపుణ్ణి, విశ్వమంతా నిండి ఉన్నాను, నేను నువ్వే, నువ్వే నేను అన్నది భారతదేశ ఋషి సాంప్రదాయంలో నుంచి వచ్చిన ఫస్ట్ వాక్యం ఇది. ఇప్పుడు కాదు ఇది. మరి ఈ వాక్యం ఎందుకు అర్థం కాలేదు? మరి నువ్వు నేను వచ్చేసింది, నాది నీది వచ్చేసింది, నా మతం నీ మతం వచ్చేసింది, అవన్నీ వచ్చి చేరిపోయినాయి ఇక్కడ. అందుకని మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఇప్పుడు ఏం చెప్తుందంటే అహం బ్రహ్మాస్మిని అందరికీ అర్థమయ్యేలా ఇస్తుంది. ఇక్కడ మతం లేదు, కులం లేదు, వర్గం లేదు, లింగభేదాలు లేవు, ఎటువంటి తారతమ్యాలు లేకుండా నువ్వే నేను, నేనే నువ్వు అన్న సూత్రం పిఎస్ఎస్ఎంలో నడుస్తుంది. చెప్పలు కొడదాం పిఎస్ఎస్ఎం మూమెంట్కి. అహం బ్రహ్మాస్మి, నేనే నువ్వు. ఒకసారి పత్రికారితో అన్నాను, సార్ మీతో మేము ఉండడం ఎంత భాగ్యం అన్నాను. ఆయన అన్నారు, లేదయ్యా మీతో నేను ఉండడం నా భాగ్యం అన్నారు. ఇది ఎవరు అనగలరా అంటే అహం బ్రహ్మాస్మిలో ఉన్నవాళ్ళే అనగలరు. ఇంకొక మనం ఎప్పుడు చెప్తుంటాం లోక కళ్యాణం కోసం మనం పనిచేస్తున్నామని. అది పెద్ద రాంగ్ పదం నా దృష్టిలో. మనం ఏ లోక కళ్యాణం కోసం పనిచేయట్లా, స్వకళ్యాణం కోసమే పనిచేస్తున్నాం. ఎందుకంటే అక్కడ నేనే ఉన్నాను కాబట్టి. సో మిత్రులారా, నేనే నువ్వు అనగానే ఒక అద్భుతమైన బంధం ఏర్పడుతుంది. అక్కడ ఉన్నది నేనే, అంతా నాదే, ఈ మండపం నాదే అనగానే అహంకారం వచ్చేస్తుంది. మళ్ళా నువ్వే నేను అనగానే ఆత్మనితో వస్తుంది. ఈ రెండింటిని కలిపేదే అహం బ్రహ్మాస్మి. నేనే నువ్వు, నువ్వే నేను కలిపేది అహం బ్రహ్మాస్మి. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తా, ఇంకొంచెం లోపలికి వెళ్దాం. దీనికి మనము ఎలా పుట్టాము అంటే స్పిరిచువల్ మాస్టర్స్ ఎవరైనా ఏం చెప్తారు, నేను ఆత్మస్వరూపుడును, దివ్యాత్మస్వరూపుడును. వెరీ గుడ్. మనం తల్లి గర్భంలో బిడ్డ తయారయ్యాక 9వ నెల లేకపోతే 8వ నెల 3వ నెల అప్రాక్సిమేట్లీ 3 నెలల తర్వాత సోల్ ఎంటర్ అవుతుంది. ఇది మనందరూ తెలిసిన బేసిక్ రూల్. మరి 3 నెలల క్రితం, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 9 నెలల 24 గంటల క్రితం తండ్రి నుంచి బయలుదేరిన ఒక శుక్రకణం
30 కోట్ల శుక్రకణాలు తల్లి గర్భాన్ని చేరి అందులో ఒకటి బిడ్డగా మారి మిగతావన్నీ వాషౌట్ అయిపోయి ఆ ఒకటి తయారైన తర్వాత మనం వచ్చి చేరాము. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అంటే మనము శరీరం తయారయ్యాక కదా వచ్చాం. మరి శరీరాన్ని తయారు చేసింది ఎవరు? అందరం ఏమంటామంటే తల్లి తయారు చేసిందండి, మన తల్లి యొక్క చైతన్యంతో, తల్లి యొక్క అంట కాదు. పోనీ తండ్రి నుంచి బయలుదేరింది ఎవరు? తండ్రి నుంచి బయలుదేరిన శుక్రకణం 30 కోట్ల శుక్రకణాలు బయలుదేరితే అందులో ఒక్కటి మాత్రమే గమ్యాన్ని చేరుతుంది. ఆ ఒకటి ఎవరు అంటే ద బెస్ట్, జీవితం పట్ల ఒక డెడికేషను, ఒక సంకల్పము, ఒక శరీరం కావాలనే తపన ఉన్న శుక్రకణం చేరుతుంది. సరే, ఈ శుక్రకణం యొక్క జర్నీ 24 గంటలు ఎలా ఉంటుందంటే తల్లి గర్భంలోకి వెళ్ళిన తర్వాత అనేక దారులు దాటుతూ వెళ్తుంది. ముందెళ్ళకూడదు, వెనకెళ్ళకూడదు, ఎన్నో పోరాటాలు చేయాలి. తల్లి శరీరంలో ఉన్న తెల్ల రక్త కణాలన్నీ దాన్ని చంపేస్తాయి. ఎందుకంటే వాటి డ్యూటీ అది. శరీరంలోకి ఫారిన్ బాడీ ఏదో వచ్చినా దాన్ని చంపేయాలి. ఇది వాటి డ్యూటీ. ఇవన్నీ తప్పించుకొని ఒక్క శుక్రకణం బయటికి వెళ్ళి తల్లి అండాన్ని చేరింది. అదే నేను నువ్వు. ఓకే అండి. అయితే ప్రయాణం చేసింది ఎవరు? నేనే అంటారు. మీరు ఎక్కడున్నారు? మీరు 3వ నెల తర్వాత కదా వచ్చారు. మరి అప్పుడు దాకా తండ్రి నుంచి బయలుదేరి తల్లి గర్భాన్ని చేరి తల్లి గర్భంలో బేబీ తయారైన తర్వాత కదా మనం వచ్చాము. మరి అప్పుడు దాకా వచ్చింది ఎవరు? ఆత్మ 3వ నెల తర్వాత కదా వచ్చింది. మీరు లాజిక్ మిస్ అవ్వకండి. 3వ నెల తర్వాత ఆత్మ వచ్చింది. మరి అప్పుడు దాకా జర్నీ చేసి తయారు చేసింది ఎవరు? అది ఎవరు అంటే దాన్ని రకరకాల పేర్లు పెట్టుకోండి. ఈశ్వరుడు అనొచ్చు, భగవంతుడు అనొచ్చు, ప్రకృతి అనొచ్చు, ఏదన్నా పేరు పెట్టుకోండి. అంటే భగవంతుడు సాక్షాత్తు ఒక శరీరాన్ని తయారు చేసి తనకు తాను పోటీ పెట్టుకొని ఒక గర్భంలో బిడ్డగా మారి నీకు వెల్కమ్ చెప్పాడు. అది అహం బ్రహ్మాస్మి అంటే. అప్పుడు ఇంకా నేను ఎక్కడుంది? ఇంకా ఇది నేను ఎట్లా అవుతుంది, అది నేను ఎట్లా అవుతుంది, ఇది నేను ఏది లేదు ఇంకా. అందుకని మిత్రులారా, ఉపనిషత్తు మహావాక్యం అత్యంత అద్భుతంగా చెప్పింది. అహం బ్రహ్మాస్మి. ఈ శరీరం ఇచ్చిన తర్వాత మనము 3వ నెల 4వ నెల పోయిన సంవత్సరం తర్వాత ఆ 9 నెలల తర్వాత బిడ్డగా మారి భూమి మీదకి వస్తాం. వచ్చి రాగానే మన మైండ్లో రికార్డ్ అవుతుంది. ఏంటి? నువ్వు పలానా, నేను పలానా, మనది ఈ కులము, మనది ఆ మతం, ఇలాగ తయారవుతుంది. ఓకే అండి. తయారైన తర్వాత క్రమక్రమంగా పెరిగి పెద్ద అవుతాం. పైన ఉన్న గాడ్ చూస్తూ ఉంటాడు. అంటే ఆయన ఒక బాడీ ఇచ్చాడు మనకి. బాడీ ఇచ్చి నువ్వు నీ జీవితాన్ని హ్యాపీగా గడిపి అనుభవాలు పొంది మళ్ళీ తిరిగి ఇచ్చేయి అని చెప్పి పంపాడు. అంటే మనకు ఒక అద్దిల్లు ఇచ్చారనమాట. ఇది ఒక దేహం అద్దిల్లు లాంటిది. ఎవరన్నా ఇల్లు అద్దెకిచ్చారనుకోండి, అందులో దిగారనుకోండి, మీరు నా ఇల్లు అన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి? ఏం చేస్తారు? 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఇది నా ఇల్లు అని మీరు అద్దె కట్టకుండా ఖాళీ చేయకుండా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? కోర్టు నోటీస్ ఇస్తారు. 1, 2, 3, 4 నోటీసులు ఇస్తారు. 4 నోటీసులు ఇచ్చినా మనం స్పందించకపోతే అప్పుడు కోర్టు ఫైనల్గా వారెంట్ ఇచ్చి మిమ్మల్ని తీసి బయటపడేసి ఇల్లుకి లాక్ చేసి ఓనర్కి ఇచ్చేస్తుంది. ఇది ఇక్కడ లా. అలాగే యూనివర్స్లో కూడా ఒక లా ఉంది. ఇది ఎవరు చెప్పారంటే విద్యాప్రకాశానంద గిరి గారు చెప్పారు. ఆయనకు ఒకసారి చెప్పలు కొడదాం. గ్రేట్ మాస్టర్. భగవంతుడు కూడా పైన చూస్తాడు. ఏంట్రా వీడు నా బాడీ అంటాడు, వీడేంటి ఇంకా మారడా, వీడికి తెలియాలి ముందని చెప్పేసి ఒక నోటీస్ పంపిస్తాడు. అంటే భగవంతుడి నుంచి మనకు ఒక నోటీస్ వస్తుంది. అదేంటో తెలుసా? తెల్ల జుట్టు, మొదటి నోటీసు. రెండో నోటీస్ మనం ఏం చేస్తాం? తెల్ల జుట్టు రాగానే వెంటనే అద్దంలో చూసి విరి అని పీకేస్తాం. మళ్ళీ ఇంకో 4 వస్తాయి. ఇలా లాభం లేదని దానికి డై వేస్తాం. మంచి కంపెనీ ఏదో చూసుకొని వేస్తాం. కానీ ఎవరైనా త్వరలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళాలి, అహం బ్రహ్మాస్మి అని ఎవడన్నా అనుకుంటారా అండి? వెంటనే ఏం చేస్తాము? ఆయన ఏం చేస్తాడు? రెండో నోటీస్ పంపిస్తాడు. రెండో నోటీస్ ఏంటది? చత్వారం కనబడి చావదు. నేను ఈ మధ్యన నాకు ఫోను బ్లర్ వచ్చింది ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం. ఏంటిరా బ్లర్గా ఉందని నా మేడంని అడిగా. మా మేడంని, బుజ్జమ్మ ఏంటి బ్లర్గా ఉందంటే, నీకు 2 నోటీసులు వచ్చినాయి అని చెప్పింది. ఇక మీకు ఎన్ని వచ్చినాయో నాకు తెలియదు. 2 నోటీసులు వచ్చేసినాయి ఆల్రెడీ. 3వ నోటీసు అయినా మనం పట్టించుకోం. వెంటనే మంచి లెన్స్ కంపెనీ చూసుకొని అందులో పెట్టుకుంటాం. ఎవడో అహం బ్రహ్మాస్మి మాటే ఎత్తడు. 3వ నోటీసు మోకాళ్ళ నొప్పులు. 4వ నోటీసు పళ్ళు టింగ్ టింగ్ ఊగుతూ ఉంటాయి. పళ్ళు ఉడితే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండమైన పెట్టుకుంటామే కానీ ఎవరు కూడా అహం బ్రహ్మాస్మి మాటే ఎత్తరు. ఇది నా భావన కాదు, విద్యాప్రకాశానంద గిరి గారి భావన. ఒకసారి అండి ఒక క్లాస్కి వెళ్ళాను. మా అమ్మగారు కూర్చొని ఉంది.
మా అమ్మగారు కూర్చొని భలే నవ్వుతుంది. నా క్లాస్ అంతా నవ్విస్తూ ఉంటాను అనమాట. నవ్వుతుంది ఆమె పళ్ళు చాలా అందంగా ఉన్నాయి, దానిమ్మ గింజల ముత్యాలు మెరిసిపోతున్నాయి. ఊరే ఏం పళ్ళు ఎంత బాగున్నారే, ఎంత అందంగా ఉంది, ఈ వయసులో పళ్ళు ఎంత బాగున్నాయి, ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాను అనుకుని, మా అమ్మగారండి మీ పళ్ళు ఎంత బాగున్నాయండి అన్న. ఉండు నాయన అని ఇలా పీకింది. జర్కోనియం పళ్ళు 3 లక్షలు అని చెప్పింది. ఊరేమో 3 లక్షలు పెట్టి ఇక అహం బ్రహ్మాస్మి మేడం మీరు చెప్పండి. అంటే నేనేం చెప్తున్నానంటే ఇవన్నీ వాడుకోండి, రంగేసుకోండి, అట్టన్న ఉండండి, తప్పు కాదు, అది మన ఇష్టం. పాత ఇంటికి రంగేసుకొని వాడుకోవాలి, మార్చకూడదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాత ఇల్లు ఉంది, మా ఇల్లు ఉంది, గుమ్మం చెదలు పట్టింది, దాని గుమ్మం పీకిన తర్వాత ఇటు గోడ ఊడింది, ఇది ఇదంతా అయిపోయాక అదెందుకు, అది మొత్తం మాయం, నాశనం. అందుకని పాత ఇంటికి మోకాళ్ళ ఆపరేషన్లు, కీళ్ళు మార్చుకోవటాలు అలాంటివి చేయకుండా ఉన్నదానికి రంగు వేసుకొని వాడుకోవాలి. ఫైనల్గా అహం బ్రహ్మాస్మి ఏం చెప్తుందంటే, నీవు ఒక శరీరం ధరించి వచ్చావు, ఎందుకు అంటే అనుభవాల కోసము. ఎందుకు అనుభవాలకి? 2వ వాక్యంలో ఉంది ఆన్సర్. నెంబర్ 2, ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం కోసం వచ్చాము, ఇంకేం లేదండి. ఇక్కడ అంతా మనం ఎందుకు వచ్చాము, ఇదంతా ఎందుకు చేస్తున్నాము, అసలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ప్రజ్ఞ. ఫైనల్గా భూలోకంలో, ఇతర లోకాల్లో, అన్ని లోకాల్లో మనం మొత్తం పూర్తి చేసుకొని ఫైనల్గా చేరాల్సింది ఏంటంటే బ్రహ్మ. దేనితో? ప్రజ్ఞతో. అందుకని 2వ వాక్యం చాలా స్పిరిచువల్ సైన్స్ బోధిస్తుంది, ప్రజ్ఞానం బ్రహ్మ. ఒకసారి కూర్చొని నేను ఎవరు, ఆయమాత్మ. మరొక వాక్యం, ఎందుకు వచ్చాను, అహం బ్రహ్మాస్మి తత్వం తెలుసుకోవడానికి. ఎందుకు తెలుసుకోవాలి? ప్రజ్ఞ కోసం. అంటే మనం పైనుంచి వచ్చేటప్పుడే మీకు ఒక టాస్క్ ఇవ్వబడుతుంది అనమాట. టాస్క్, ఇలాంటి భర్త, ఇలాంటి పిల్లలు, ఇలాంటి సమస్యలు, ఇలాంటి భార్య, ఇలాంటి అప్పులు, ఇలాంటి ఆస్తులు ఇవ్వబడుతుంది. ఇక్కడ ఎంతమంది ఉన్నాం కదా, ఒకళ్ళ జీవిత చరిత్ర ఇంకొకరికి వ్యతిరేకంగా ఉంటుంది, చూసారా? ఎందుకంటే ప్రజ్ఞ కోసమే, ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నేనున్నాను, నేను ఎందుకు ఇవన్నీ క్లాసులు చెప్తున్నానంటే లోక కళ్యాణం కోసం కాదు, నా ప్రజ్ఞ పెంచుకోవడానికి. మీరెందుకు వింటున్నారు? మీ ప్రజ్ఞ పెంచుకోవడానికి. వీళ్ళెందుకు, మన పిఎంసి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్రజ్ఞ పెంచుకోవడానికి. అబ్బా, ఇదంతా ప్రజ్ఞ తప్ప ఇంకేం లేదు. ద్రౌపది తండ్రి ద్రుపద మహారాజు, ఆయనకి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుడితే, ఆడపిల్లలంటే మరి వంశాన్ని ఉద్ధరించాలి, రాజ్యాలు సంపాదించాలి, వేస్ట్ అనే భావన ఉన్న రోజులు. ఆ రోజుల్లో కంటే కూతుర్నే కనాలి సినిమా చూడలేదేమో ఆయన. మొత్తం మీద ఆడపిల్ల వద్దు అని ఆమె చాలా చిన్న చూపు చూసేవాడు. ఆమె సెకండ్ అనమాట, అది పక్కన పెడదాం. అప్పటికి తండ్రిని మెప్పించడానికి ఆమె పురుషుడు బట్టలు వేసుకొని యుద్ధాలు చేస్తూ చాలా నైపుణ్యం చూపించేది. కానీ ఆడపిల్లే, నాట్ అలౌడ్ అనేవాడు. మగపిల్లాడు కావాలి. అప్పుడు ఏం చేశాడు, పిల్లాడు పుట్ల. దానికోసం ఋషులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళ పీక మీద కత్తి పెట్టి ఒక యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞం చేసినప్పుడు ఒక మగపిల్లవాడు కావాలి అని కోరుకున్నాడు. ఒక మగపిల్లవాడు వచ్చాడు. అంటే 20 years అబ్బాయి, చిన్న అబ్బాయి కాదు, పెద్ద అబ్బాయి వచ్చాడు. సరే, అబ్బాయిని తీసుకొని వెళ్తున్నాడు. ఆ అబ్బాయి వచ్చే ముందు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం భూలోకంలో జన్మ కావాలన్నప్పుడు ఒక లెటర్ ఇవ్వాలి. లెటర్, దానిలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట, ఇంటెంట్స్ ఉంటాయి. ఎటువంటి అబ్బాయి కావాలి, ఇదిగో ఎలాంటి వీరుడు, సురుడు, ధీరుడు, అన్నిటికన్నా ముఖ్యమైనది నా అగర్భ శత్రువు ఒకడున్నాడు, వాడిని సంహరించాలి, ఇది లిస్ట్ ఇచ్చాడు. అతనికి తగ్గట్టుగా వచ్చాడు. అంటే ఇదంతా షార్ట్కట్లో చెప్తాను, ఎందుకంటే సమయం తక్కువ ఉంది కాబట్టి. తర్వాత ఆ అబ్బాయిని తీసుకొని వెళ్ళిపోతుంటే ఋషులు చెప్తారు, నాయన నువ్వు ఆ అబ్బాయిని తీసుకున్నావు బాగుంది, ఆడపిల్లను కూడా తీసుకోవాలి, అది విశ్వ నియమం. ఎందుకంటే యూనివర్స్ బ్యాలెన్స్ అవ్వాలంటే మగపిల్లలు ఉండాలి, ఆడపిల్లలు ఉండాలి. నువ్వు ఆడపిల్లల్ని చిన్న చూపు చూసావు పైగా, కనుక నువ్వు ఆడపిల్లని తీసుకోవాల్సిందే అంటారు. లేదంటే నీ ఇష్టం, నీకు దేవతల కోపం వస్తే తర్వాత ఇబ్బందులు పడతామని చెప్తారు. చెప్తే ఆయన కోపం వస్తుంది, ఏంటి ఆడపిల్లని ఇస్తారా, సరే ఇవ్వండి అంటాడు. అయితే లిస్ట్ ఇవ్వంటారు. లిస్ట్ ఇవ్వగానే ఆయన ఎలాంటి లిస్ట్ ఇస్తాడు తెలుసా? అత్యంత అద్భుతమైన సౌందర్య రాశి భూమి మీద, అంత సౌందర్యం ఎవరికి ఉండకూడదు. ఒకటి, ఎందుకు అడిగాడు? ఆమె సౌందర్యమే ఆమెకు శత్రువు అవ్వాలి. అంటే ఎవరు ఆ పాత్ర ఒప్పుకోరు, అట్లాంటి బిడ్డను ఇవ్వరు అన్న భావంతో ఆయన అడిగాడు. భయంకరమైన కష్టాలు, దరిద్రమైన జీవితము, అన్ని అవమానాలు, కళ్ళ ముందే నిద్రలో బిడ్డలు చనిపోయేంత నీచమైన అన్ని పెద్ద లిస్టు చెప్పేశాడు.
ఇప్పుడు అంతా చెప్పాలంటే గంట పడుతుంది. అంత లిస్టు తయారు చేసి ఇవ్వండి అన్నాడు. వాళ్ళు ఋషులు ఏం చేశారంటే వాళ్ళు మంత్రాలతో దాన్ని ధ్యానంతో ధ్యానశక్తితో వాటిని ఎనర్జీగా మార్చి పంపించారు. పంపించగానే అప్పుడేమైందంటే ఈ లెటర్ పైన పెడతారు. పైన ఒక లోకం ఉంది, అక్కడ మనం పుట్టకముందు ఉండే సెక్షన్ అనమాట. భూలోకం ఎవరు వెళ్తారు, దరిద్రగొట్టు జీవితము, అద్భుతమైన సౌందర్యము, ఇవి టాస్కులు. ఎవరు వెళ్తారు అని నోటీస్ బోర్డులో పెట్టారు. ఎవరన్నా వెళ్తారా అండి? ఎవరు వెళ్ళరు. అమ్మ వద్దు బాబు, అన్ని కష్టాలు మేము పడలేమని చెప్పేసి, అంత ప్రజ్ఞ మాకు వద్దు అని చెప్పేసి అందరూ చల్లగా జారుకున్నారు. ఒక సోల్ వచ్చింది, ఒక సోల్. ఆ సోల్కి ముందే తెలుసు నీకు 5 భర్తలు. ఎందుకు 5 భర్తలు అంటే ఈమె పాస్ట్ లైఫ్లో, ఇక్కడ కొంచెం చిన్న బ్రేక్ వేసి వెళ్దాం, కొంచెం ఫన్నీగా ఉండాలి కాబట్టి. ద్రౌపది ఫాస్ట్ లైఫ్లో ఒక అందమైన స్త్రీ, రాజు కూతురు, కానీ ఆమెకి పెళ్ళి కాలేదు. పెళ్ళికి ఎందుకు కాలేదంటే ఆమె వచ్చిన ప్రతి పెళ్లి కొడుకుకి బలం ఉందా అని చూస్తుంది. బలం ఉందనుకో, తెలివి ఉందా అని చూస్తుంది. ఏమంటే తెలివి బలం ఒక చోట ఉంటాయా? ఏ మగవాళ్ళు అని ఉంటాయా? ఉండవు. తెలివి బలం పోనీ 2 ఉన్నాడు వచ్చాడు అనుకో, వాడికి అందం ఉందా అని చూస్తుంది. అసలు అందం ఎట్టుంటుంది? ఎంత పెద్ద కండలు తిరిగినాడు మొహం అందంగా ఉంటుందా చెప్పండి? ఎంత ఎండిపోవాలి? తెలివి, అందము, బలము, ప్రజ్ఞ, ఇవన్నీ ఆర్టు, ఇవన్నీ అడుగుతుంది అనమాట. ఇప్పుడు మన ఆడపిల్లకాయలు అడుగుతారు కదా, అవి ఏమి ఉండవు. ఆమెకు 40 ఏళ్ళు వస్తాయి, పెళ్ళి కాదు. ఫైనల్గా ఆమె పెళ్ళి కాలేదన్న బెంగతో తపస్సు చేస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి? వరుడు కావాలి. దాందేం భాగ్యం, బోల్డ్ మంది ఉన్నారు కదా. అట్ట కాదు, 5 క్వాలిటీస్ కావాలి: తెలివి, బలము, అందము, వీరత్వము. అమ్మాయి ఇలాంటి వాడు ఒక్క దాంట్లో ఉంటాడు అసలు అని శివుడు క్లాస్ బిగుతాడు. అయినా ఆమె నాకు ఆడే కావాలి, ఎన్ని జన్మలైనా సరే నేను వెయిట్ చేస్తా అంటది. ఈ జన్మలో తిడతా, నెక్స్ట్ జన్మలో నీ కోసం తయారు చేస్తాంలే అంటారు. ఆమె ఇప్పుడు ద్రౌపది ఆత్మలోకంలో ఇప్పుడు 5 భర్తలు ఉన్నారు కదా, 5 క్వాలిటీసు సెలెక్ట్ చేసింది. అంటే ద్రౌపది స్వయంగా సెలెక్ట్ చేసుకుంది. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు, ఇటువంటి అవమానాలు, ఇటువంటి ఇబ్బందులు, ఇటువంటి కష్ట నష్టాలు అన్నీ కావాలని సెలెక్ట్ చేసుకొని అతని గర్భాన్ని జన్మించింది. ఆ కథంతా మీకు తెలిసిన తర్వాత ఎన్న బాధలు పడిందో ఫైనల్గా ఇది జరిగింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే ఓన్లీ వన్, ప్రజ్ఞానం బ్రహ్మ. తన ప్రజ్ఞ పెంచుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. మీ భర్త ఉన్నాడు, ద్రౌపదికి ఏం తక్కువ లేరు. ఇక్కడ ఉన్నోళ్ళు అన్ని కష్టాలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఆర్థిక కష్టాలు ఉన్నాయి, కుటుంబ కష్టాలు ఉన్నాయి, భర్త చనిపోతాడు, పిల్లల్ని పెంచి పెద్ద చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు? భగవంతుడు ఇచ్చిన తలరాత కాదు మిత్రులారా. ఇది మీరు ప్రజ్ఞ పెంచుకుంటాను నేను అని పైన ద్రౌపది ఏ విధంగా ఛాలెంజ్ చేసి కిందకు వచ్చిందో మీరు కూడా, మనం కూడా అలాగ వచ్చాము. అది ప్రజ్ఞానం. కనుక మిమ్మల్ని మీరు ఒక్కసారి చూసుకోండి, నా లైఫ్లో ఏం జరిగింది, ఇది జరిగింది, అయినా మీరు బతికున్నారు ఆత్మహత్య చేసుకోకుండా. అది ప్రజ్ఞ. అందుకని మీరు ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవ్వండి. ఏది కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. కనుక ప్రజ్ఞానం బ్రహ్మ విషయం అస్సలు మర్చిపోవద్దు. మరి ఇంకా సమయం లేదు కాబట్టి మిగతా విషయాలు తర్వాత చెప్పుకుందాం. నా 5th వన్ 5. ఫైనల్గా మీకు ఒక ఇన్విటేషన్తో నేను క్లోజ్ చేస్తాను. విశాఖపట్నంలో సంగీత దసరా ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. మా వాళ్ళు ఇప్పుడే పంపించి దీన్ని ఒకసారి ప్లే చేయమన్నారు. మీ అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజ్ఞ పెంచుకుందాం, ఇంకా కార్యక్రమాలు చేద్దాం, ఇంకా చేద్దాం. రోజుకి ఎన్ని కార్యక్రమాలు వీలైతే అన్ని కార్యక్రమాలు చేద్దాం. ఎందుకంటే మిత్రులారా, చాలా ముఖ్య విషయం, మన పిఎంసి ఆధ్వర్యంలో ఈ అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి గట్టిగా చప్పలు కొడతాం పిఎంసికి. అది వాళ్ళ ప్రజ్ఞ. చూసారా, వాళ్ళు మేము చేస్తాము అనగానే నేను కూర్చుంటా. దానితో మీరు అందరినీ తల ఎత్తుకునేటట్టు చేస్తారు సార్. మీరు అంటే ఎందుకు ఇష్టమో అందరికి ఇప్పుడు నాకు అర్థమైంది. మేమిద్దరం ఒకే చొక్కా కుట్టించుకున్నాం. ఆయన లోపలికి రాగానే సార్ తాను మిగిలింది సార్. సో మన పిఎంసి వాళ్ళు అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. గట్టిగా చప్పలు కొడదాం, ధనదానం సహాయం చేద్దాం. పిఎంసీ కాదు, ప్రతి ఒక్క మూమెంట్కి మనం చేయాలి. ఎందుకు? ప్రజ్ఞ కావాలి కదా. మనం అటెండ్ అయ్యి మన ప్రజ్ఞ పెంచుకోవాలి, వాళ్ళు కార్యక్రమాలు చేసి వాళ్ళు ప్రజ్ఞ పెంచుకోవాలి, ధనధాన్యం సహాయం చేసి మన ప్రజ్ఞ పెంచుకోవాలి. ఫైనల్గా ప్రజ్ఞానం బ్రహ్మలో వేరుద్దాం. సో విశాఖపట్నంలో కూడా మీ అందరూ ఈ ప్రోగ్రాంకి రావాల్సిందిగా కూర్చున్నాను.
17వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. 4 రోజులు 17, 18, 19, 20 అక్టోబర్ నెలలో దసరా అక్కడ చేసుకుందాం. అక్కడ రండి. పత్రిక గారు మన కోసం ఇవన్నీ పెట్టేశారు. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చప్పాలు కొడదామా? మన తలరాతను ఎవరు రాశారు? ఎవరు రాశారు? నా తలరాత, మీ తలరాత. మరి అందరు మనమని ఎట్లా అంటాం? నా మైక్ మాత్రం మీరు రాశారు. ఓ, అది నిజం. సో వంశీ సార్ అంటే అందరికి ఎందుకు ఇష్టమో నాకు ఇవాళ ప్రాక్టికల్గా అర్థమైంది. ఆయన ముందట ఎవరు నిలబడ్డా తల ఎత్తుకునేటట్టు చేస్తారు కాబట్టి. ఎందుకంటే మనల్ని తల ఎత్తుకునేటట్టు చేసేవాళ్ళంటే మనకి ఇష్టం కదా. కాబట్టి వారికి గట్టిగా చప్పలు కొడుతూ సన్మానం చేసుకుందామా? వీరికి సన్మానం చేయాల్సిందిగా మురళీధర్ గారిని, సుజాత మేడంని ఇన్వైట్ చేస్తున్నాను. సార్, ఆన్ బిహాఫ్ ఆఫ్ పిఎంసి ప్లీజ్ యాక్సెప్ట్. మురళీధర్ గారు, గట్టిగా చప్పాలు కొడదాం. సంగీత మేడం, సన్మానం మ్యూజిక్ ప్లీజ్.